ప్రతి నెల ప్రభుత్వం 4,000, 6,000, 10,000 చివరికి 15,000 వరకు పెన్షన్ ఇస్తుంది. కానీ డబ్బు నిజంగా ఎవరికి వస్తుంది? మీకు కూడా వచ్చే అవకాశం ఉందా? వయసు ఎంత ఉండాలి? ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వస్తుందా? వైట్ రేషన్ కార్డ్ లేకపోతే అప్లై చేయొచ్చా? చాలా మంది నమ్ముతున్న సమాచారం నిజమా లేక సోషల్ మీడియాలో తిరుగుతున్న రూమర్లా? ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు వచ్చే ప్రతి సందేహానికి క్లియర్ సమాధానం దొరుకుతుంది. మీ ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, వితంతు అయిన కుటుంబ సభ్యులు, దివ్యాంగులు లేదా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఎవరైనా ఉన్నారా? అయితే ఈ వీడియో వాళ్ళ కోసమే. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక చిన్న సమాచారం తెలియక చాలా మంది ఇప్పటికీ ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్నారు. చివరిలో చాలా మంది అడిగే ముఖ్యమైన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతాను. పెన్షన్ ఎందుకు ఆగిపోతుంది? డబ్బు ఏ తేదీన వస్తుంది? అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? భవిష్యత్తులో పెన్షన్ పెరిగే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. చాలా మంది ఎన్టీఆర్ భరోసా అంటే కేవలం ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని మాత్రమే అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక పెద్ద సామాజిక భద్రతా పథకం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కుటుంబాలు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు, హెచ్ఐవితో ఏఆర్టీ చికిత్స తీసుకుంటున్న వారు వంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి నెల ఒక స్థిరమైన ఆర్థిక సహాయం అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక్కసారి ఆలోచించండి. ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి లేకపోతే, వయసు పైబడిన తరువాత పని చేయలేకపోతే, తీవ్ర అనారోగ్యం వల్ల సంపాదించే పరిస్థితి లేకపోతే, అలాంటి సమయంలో కనీస మందులు కొనడానికి, ఇంటి నిత్యావసర ఖర్చులకు, చిన్న చిన్న అవసరాలకు ప్రతి నెల కొంత డబ్బు వస్తే ఎంత ఉపయోగకరంగా ఉంటుంది కదా. అలాంటి కుటుంబాలకు భరోసాగా నిలబడడానికి ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. అందుకే దీనికి భరోసా అనే పేరు కూడా వచ్చింది. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అన్నమాట. ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కోట్ల రూపాయలను విడుదల చేసి లక్షలాది మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెన్షన్ జమ చేస్తుంది. 2026 జూన్ నాటికి కూడా ఈ పథకం పూర్తిగా అమల్లోకి ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా. ఇటీవల ప్రభుత్వం సుమారు 2,711 కోట్లకు పైగా నిధులను విడుదల చేసి 62 లక్షలకు పైగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసింది. అంటే ఈ పథకం ఇప్పటికీ యాక్టివ్ గా కొనసాగుతుందని దీని ద్వారా అర్థమవుతుంది. మీకు కూడా తెలుసు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఉన్న వృద్ధులు, వితంతువులు, అలాగే అర్హత కలిగిన అందరికీ కూడా ఈ పెన్షన్ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ ఎక్కువగా అడిగే ప్రశ్న, ఎవరికి ఎంత పెన్షన్ వస్తుంది అని. దానికి సమాధానం చెప్తాను చూడండి. ప్రస్తుతం సాధారణ కేటగిరీలకు నెలకు 4,000 రూపాయలు అందిస్తున్నారు. ఇందులో ఓల్డ్ ఏజ్ పెన్షన్, విడో పెన్షన్, వేవియర్స్ పెన్షన్, టాడీ టాపర్స్ పెన్షన్, సింగిల్ ఉమెన్ పెన్షన్, ట్రెడిషనల్ కోబ్లెట్స్ పెన్షన్, ఫిషర్మెన్స్ పెన్షన్, హెచ్ఐవి ఆర్ట్ పెన్షన్, ట్రాన్స్జెండర్ పెన్షన్, డప్పు ఆర్టిస్ట్ పెన్షన్ వంటి కేటగిరీలు ఉన్నాయి. ఇకపోతే దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే ఇందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన వైకల్య శాతం ఉండాలి. సాధారణంగా కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ శాశ్వత వైకల్యం ఉన్నట్లు అధికారిక మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. సికేడియు అంటే చార్నిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ ఇటియాలజీతో బాధపడుతున్న వారికి, అలాగే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు 10,000 రూపాయలు అందిస్తున్నారు. వీరి చికిత్స ఖర్చులు చాలా ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా అధిక పెన్షన్ అందిస్తోంది. ఇక పూర్తిగా మంచానికి పరిమితమై ఇతరుల సహాయం లేకుండా రోజువారీ పనులు కూడా చేసుకోలేని బెడ్ రిడెన్ వ్యక్తులకు నెలకు 15,000 రూపాయలు అందిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకంలో అత్యధికంగా అందించే పెన్షన్. అర్థమైందా అండి? ఇప్పుడు ఒక్కో కేటగిరీ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది వృద్ధాప్యం కారణంగా పని చేయలేని వారికి. ప్రెసెంట్ అధికారికంగా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు మిగతా అర్హతలను కూడా పూర్తి చేస్తే ఈ పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు. విడో పెన్షన్ భర్త మరణించిన మహిళలకు వర్తిస్తుంది. వయసు కంటే వారి కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితి ముఖ్యమైనవి. దీనికోసం భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అంటే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్. ఇక సింగిల్ ఉమెన్ పెన్షన్ విషయానికి వస్తే చాలా మందికి సందేహాలు ఉంటాయి. పెళ్లి కాకుండా ఒంటరిగా జీవిస్తున్న మహిళలు లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో విడిపోయి జీవిస్తున్న మహిళలకు ప్రభుత్వం నిర్ణయించిన అర్హతల ప్రకారం ఈ పెన్షన్ వర్తిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వయసు నిబంధనలు వేరువేరుగా ఉండొచ్చు. అందుకే మీ కేసుకు సంబంధించిన తుది అర్హతను సచివాలయంలో ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. ఇక
ఇక వేవియర్స్ పెన్షన్, ఇది సాంప్రదాయ చేనేత కార్మికులకు. టాడీ టాపర్స్ పెన్షన్, కల్లుగీత కార్మికులకు. ఫిషర్మెన్ పెన్షన్, చేపల వేటనే ప్రధాన జీవనోపాధిగా చేసుకునే మత్స్యకారులకు. ట్రెడిషనల్ కోబ్లర్స్ పెన్షన్, సంప్రదాయంగా చెప్పులు తయారు చేసే లేదా మరమ్మతులు చేసే కుటుంబాలకు వర్తిస్తుంది. ఈ కేటగిరీలో ప్రభుత్వం నిర్ణయించిన వృత్తికి సంబంధించిన ఆధారాలు పక్కాగా అవసరం. ఇకపోతే ఏఆర్టీ పెన్షన్, అంటే హెచ్ఐవితో జీవిస్తూ ప్రభుత్వం గుర్తించిన ఏఆర్టీ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారికి. ట్రాన్స్జెండర్ పెన్షన్, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ట్రాన్స్జెండర్ వ్యక్తులకు. డప్పు ఆర్టిస్ట్ పెన్షన్, సాంప్రదాయ డప్పు కళాకారులకు కూడా ఈ పథకంలో ప్రత్యేక కేటగిరీ ఉంది. ఇప్పుడు చాలా మంది అడిగే మరో ప్రశ్న, వయసు పరిమితి అందరికీ ఒకటేనా? దానికి సమాధానం నో. ప్రతి కేటగిరీకి వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్ కు 60 సంవత్సరాల వయసు అవసరం. చేనేత కార్మికులు, మత్స్యకారులు, కళ్ళగీత కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వయసు అనేది ఉంటుంది. ఇకపోతే దివ్యాంగులు, సికేడియు వంటి కేటగిరీలో మాత్రం వయసు కంటే వారి ఆరోగ్య పరిస్థితి, వైద్య ధృవీకరణనే ఎక్కువగా పరిగణలోనికి తీసుకుంటారు. అర్థమైందండి? ఇప్పుడు అర్హత గురించి మాట్లాడుకుందాం. ముందుగా దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకి 10,000 దాటకూడదు. పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపే ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక మరియు ఆర్థిక ప్రమాణాలు కూడా పాటించాలి. చాలా మంది అడిగే మరొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వైట్ రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలా అని. సాధారణంగా వైట్ రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ అర్హత కుటుంబ ఆర్థిక స్థితిని నిరూపించడానికి ముఖ్యమైన ఆధారం. కానీ తుది నిర్ణయం కేవలం రేషన్ కార్డు ఆధారంగా మాత్రమే తీసుకోరు, అది అవసరమే. కుటుంబ ఆదాయం, ప్రభుత్వ రికార్డులు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఇతర అర్హతలను కూడా అధికారులు పరిశీలిస్తారు. అందుకే వైట్ రేషన్ కార్డు లేకపోయినా మీ పరిస్థితిని సంబంధిత అధికారుల వద్ద ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అర్హత ఉంటే చాలు పెన్షన్ వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ ప్రభుత్వం కొన్ని అనర్హత నిబంధనలు కూడా పెట్టింది. ఉదాహరణకు ఇప్పటికే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్మెంట్ పెన్షన్ పొందుతున్న వారు సాధారణంగా ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయ పరిమితిని మించే కుటుంబాలు, ఆర్థికంగా బలమైన కుటుంబాలు, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారం ఇచ్చిన వారు కూడా అర్హులు కారు. ఇక వెరిఫికేషన్ సమయంలో వివరాలు తప్పుగా తేలితే దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఒకసారి మంజూరైన పెన్షన్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే దరఖాస్తు చేసేటప్పుడు ప్రతి వివరాన్ని నిజాయితీగా ఇవ్వడం చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది అడిగే ఇంకొక ప్రశ్న, ఒకే కుటుంబంలో ఇద్దరికే పెన్షన్ వస్తుందా అని. దానికి సమాధానం అవును, కానీ కొన్ని షరతులతో. ఉదాహరణకు భర్త, భార్య ఇద్దరు వేర్వేరు కేటగిరీల్లో అర్హత సాధిస్తే ఇద్దరికి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఒకరు వృద్ధాప్య పెన్షన్ కు అర్హులై ఉండొచ్చు, మరొకరు దివ్యాంగుల కేటగిరీలోనూ ఉండొచ్చు, లేదా ఇద్దరు వృద్ధాప్య పెన్షన్ కు విడివిడిగా అర్హత సాధించి కూడా ఉండొచ్చు. అయితే ఇది ఆటోమేటిక్ గా అందరికీ వర్తించదు. ప్రతి కుటుంబ ఆదాయం, ప్రభుత్వ వెరిఫికేషన్, ఇతర అర్హతలను పరిశీలించిన తరువాతే అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. అర్థమైందా అండి? ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, సాధారణంగా ప్రతి దరఖాస్తుదారుడి దగ్గర ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్, వయసు రుజువు ఉండాలి. వీటితో పాటు మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తున్నారో దాని ప్రకారం అదనపు పత్రాలు కూడా అవసరం అవుతాయి. వితంతువులకు భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగులకు ప్రభుత్వ మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికేట్, సికేడియు లేదా డయాలసిస్ రోగులకు సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్య ధృవీకరణ, బెడ్రిడెన్ వ్యక్తులకు వైద్య ధృవీకరణ, వేవియర్స్, ఫిషర్మెన్స్, టాడీ టాపర్స్, ట్రెడిషనల్ కోబ్లర్స్ వంటి కేటగిరీలో వృత్తికి సంబంధిత ఆధారాలు అవసరమవుతాయి. అన్ని డాక్యుమెంట్లలో పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్ ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ చాలా మందికి మిస్టేక్స్ ఉంటున్నాయి కాబట్టి మీరు ఒకవేళ అప్లై చేసినా రిజెక్ట్ అవుతూ ఉండొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు అసలు విషయం, ఎలా అప్లై చేయాలి. ప్రస్తుతం చాలా మంది ఇంట్లో నుంచే మొబైల్లో అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం డిజిటల్ వ్యవస్థను ఉపయోగించినప్పటికీ కొత్త పెన్షన్ దరఖాస్తుల తుది నమోదు మరియు పరిశీలన ప్రధానంగా గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా జరుగుతోంది. అందుకే మీ దగ్గర అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే ముందుగా సచివాలయాన్ని సంప్రదించడం మంచిది. అయితే మీరు సచివాలయానికి వెళ్ళిన తర్వాత అధికారులు ముందుగా మీ అర్హతను పరిశీలిస్తారు. మీ ఆధార్ కార్డ్, ఆదాయ వివరాలు, కుటుంబ వివరాలు, బ్యాంకు ఖాతా, మీరు ఎంపిక చేసిన పెన్షన్ కేటగిరీ అన్ని నమోదు చేస్తారు. అవసరమైన పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారు. మీ మొబైల్ నంబర్ కూడా నమోదు చేస్తారు. తర్వాత దరఖాస్తుకు ఒక రిఫరెన్స్ లేదా అప్లికేషన్ వివరాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, చాలా మంది బ్యాంక్ ఖాతా నంబర్ తప్పుగా ఇస్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొందరు ఆధార్ లో ఒక పేరు, బ్యాంక్ ఖాతాలో మరో పేరు ఉంచుతారు. అలాంటి చిన్న పొరపాట్ల వల్లే చాలా సార్లు పెన్షన్ ఆలస్యం అవుతుంది. కాబట్టి దరఖాస్తు సమర్పించే ముందు ప్రతి వివరాన్ని 2 సార్లు చెక్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఇకపోతే దరఖాస్తు ఇచ్చిన వెంటనే డబ్బు
డబ్బు రావడం జరగదు. ముందుగా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే సంబంధిత అధికారులు మీరు నిజంగా ఆ కేటగిరీకి అర్హులేనా లేదా అన్నది పరిశీలిస్తారు. అవసరమైతే మీ ఇంటికి వస్తారు. మీ కుటుంబ పరిస్థితి, ఆదాయ, వృత్తి, ఆరోగ్య పరిస్థితి వంటి అనేక అంశాలను చెక్ చేస్తారు. మీరు సమర్పించిన డాక్యుమెంట్లు నిజమైనవేనా అని కూడా పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే తుది ఆమోదం లభిస్తుంది. ఇప్పుడు ఈ కేవైసీ గురించి కూడా తెలుసుకోవాలి. ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలలో ఆధార్ ఆధారిత ధృవీకరణను తప్పనిసరిగా అమలు చేస్తుంది. అందుకే మీ ఆధార్లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ వివరాలు సరిగ్గా ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఆధార్ కు లింక్ అయి ఉండాలి. ఎందుకంటే పెన్షన్ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ ద్వారా నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనికి వస్తుంది. డీబీటీ వల్ల లబ్ధిదారులకు ఒక పెద్ద ప్రయోజనం ఉంది. మధ్యలో ఎలాంటి బ్రోకర్లు ఉండరు. ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే జమ అవుతుంది. అందుకే మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉందా, ఆధార్ లింక్ అయిందా, మొబైల్ నంబర్ అప్డేట్ అయిందా అనే విషయాలన్నీ కూడా తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే పరిస్థితుల ఆధారంగా వెళ్ళలేని వారికి మీ వాలంటీర్ వచ్చి మీ ఇంటికే డబ్బు ఇస్తారు. ఇప్పుడు ప్రతి నెల డబ్బు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నకు వస్తే సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలోనే ప్రభుత్వం పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రభుత్వం విడుదల షెడ్యూల్ ప్రకారం డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది లేదా స్థానిక అమల్లో ఉన్న అధికారిక పంపిణీ విధానం ప్రకారం లబ్ధిదారులకు అందుతుంది. ఇందాక నేను చెప్పాను కదా అలా. అయితే ప్రభుత్వ సెలవులు, బ్యాంకింగ్ సెలవులు లేదా సాంకేతిక కారణాల వల్ల 1 లేదా 2 రోజులు మార్పు ఉండొచ్చు. కాబట్టి ఒక రోజు ఆలస్యమైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మీరు అప్లై చేసిన తర్వాత మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లికేషన్ వివరాలతో స్టేటస్ తెలుసుకోవచ్చు. అధికారులు మీ అప్లికేషన్ పరిశీలనలో ఉందా, వెరిఫికేషన్ పూర్తయిందా, అప్రూవల్ వచ్చిందా లేదా ఏదైనా డాక్యుమెంట్ లో లోపం ఉందా అనే విషయాలను చెబుతారు. ఒకవేళ అదనపు పత్రాలు అవసరమైతే వెంటనే సమర్పిస్తే ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్య అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది. ప్రధాన కారణాలు ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను. బ్యాంక్ వివరాలు సరిపోలకపోవడం, ఆదాయ పరిమితిని మించిపోవడం, తప్పు కేటగిరీలో దరఖాస్తు చేయడం, అవసరమైన మెడికల్ సర్టిఫికేట్ లేకపోవడం, వెరిఫికేషన్ సమయంలో అర్హత నిరూపించుకోలేకపోవడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం. ఒకవేళ మీ దరఖాస్తు తిరస్కరించబడితే నిరాశ చెందకండి. ముందుగా కారణం తెలుసుకోండి. తర్వాత అవసరమైన సవరణలు చేసి మళ్ళీ సంబంధిత అధికారులను సంప్రదించండి. ఒకసారి రిజెక్ట్ అయితే రాదు, అలా ఏం కాదు. మీరేమైనా మిస్టేక్స్ చేస్తుంటే ఆ ప్రాసెస్ లో దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే ప్రశ్న, పెన్షన్ ఇంకా పెరుగుతుందా? ప్రస్తుతం అమల్లో ఉన్న అధికారిక పెన్షన్ మొత్తాలు 4,000, 6,000, 10,000, 15,000 మాత్రమే. ఈనాటికి కూడా ప్రభుత్వం వీటిని మరోసారి పెంచుతున్నట్లు అధికారిక ప్రకటన అనేది విడుదల చేయలేదు. భవిష్యత్తులో పెంపు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదా కేబినెట్ నిర్ణయం ద్వారా అధికారికంగా ప్రకటించాలి. కాబట్టి వాట్సాప్, యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్ట్ ను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మడం మంచిది. అర్థమైందా అండి? ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు చిన్న సమాధానాలు చూద్దాం. వైట్ రేషన్ కార్డు లేకపోతే అప్లై చేయొచ్చా? మీ కేసును అధికారులు పరిశీలిస్తారు. సాధారణంగా బీపీఎల్ అర్హత ముఖ్యమైన అంశం. భార్యాభర్తలు ఇద్దరికి వస్తుందా? ఇద్దరు విడివిడిగా అర్హత సాధిస్తే వచ్చే అవకాశం ఉంది. పెన్షన్ డబ్బు ఎవరి ఖాతాలో పడుతుంది? లబ్ధిదారుడి ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోనే. ఒకవేళ అడ్రస్ మారితే వెంటనే సంబంధిత సచివాలయంలో వివరాలు అప్డేట్ చేయించాలి. మొబైల్ నంబర్ మార్చినా చెప్పాలా? అవును, అప్డేట్ చేయడం మంచిది. బ్యాంకు ఖాతా మూసివేస్తే వెంటనే కొత్త వివరాలు నమోదు చేయించాలి. పెన్షన్ ఆగిపోతే కారణం తెలుసుకుని సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఓకేనా అండి? ఇప్పటి వరకు మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, చెప్తాను. అయితే చివరిగా ఒక విషయం అనేది గుర్తుంచుకోండి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిజంగా అర్హత ఉన్న వారికి చేరాలంటే సరైన సమాచారం చాలా ముఖ్యం. చిన్న పొరపాటు వల్ల చాలా మంది నెలకు వచ్చే ఆర్థిక సహాయాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి మీరు అప్లై చేసే ముందు అన్ని డాక్యుమెంట్లు సరి చూసుకోండి. ఆధార్, బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలు అప్డేట్లో ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. ఏ సందేహం ఉన్నా సోషల్ మీడియా పోస్టులను నమ్మకుండా నేరుగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. అప్పుడు మాత్రమే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకేనా? మొత్తానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అనేది కేవలం ప్రతి నెల డబ్బు ఇచ్చే పథకం మాత్రమే కాదు. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, సంప్రదాయ వృత్తులపై ఆధారపడే కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఒక ఆర్థిక భరోసా. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే మీ బంధువులు, స్నేహితులతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క షేర్ వల్ల మరో కుటుంబానికి ప్రతి నెల వచ్చే ప్రభుత్వ సహాయం గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త యూస్ఫుల్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను.
అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అని. ఇకపోతే మీరు చేయాల్సిన మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేసి చూడండి, నేను దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.